మన బాడీలో చేంజ్ రావాలి అంటే మనం ఫిట్నెస్ని చూసే విధానంలో చేంజ్ రావాలి. చాలా మందికి ఫిట్నెస్ అంటే జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయడం అనేది హైపర్ట్రోఫీ అంటే మజిల్ బిల్డింగ్ అనేది ఫిట్నెస్లో ఒక పార్ట్, బట్ నాట్ కంప్లీట్ ఫిట్నెస్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ అండ్ ఫిట్నెస్. ఈ రోజు వీడియో టాపిక్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ. మీరు నా ప్రీవియస్ వీడియో చూడకపోతే కనుక తప్పకుండా వెళ్ళి చూడండి. ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, ప్లీజ్ క్లిక్ ద ఐ సింబల్ అండ్ వాచ్ మై ప్రీవియస్ వీడియో. నా కమ్బ్యాక్ సిరీస్ కంప్లీట్ ఫిట్నెస్ అట్ ద ఏజ్ ఆఫ్ 30+ సిరీస్ లో కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ, రెస్ట్ అండ్ రికవరీ, స్ట్రెంగ్త్ అండ్ స్టామినా, హెల్త్ అండ్ లాంజివిటీ. అందులో భాగంగా ఈ రోజు వీడియోలో మనం ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ గురించి డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, మనం సింపుల్గా చెప్తాం చూడండి. మన ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ మీద ఎందుకు ఫోకస్ చేయాలి అంటే మనందరికీ కావాల్సింది ఏంటి? ఆస్థెటిక్ లుక్, మజిల్స్ కావాలి, రైట్? దానికి మనం జిమ్ వర్కౌట్స్ బాగా చేయాలి. సో జిమ్లో ఇంజురీస్ అవ్వకుండా మజిల్స్ బాగా బిల్డ్ చేయాలంటే మన జాయింట్స్, లెగమెంట్స్, టెండన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అవి స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ మీద ఫోకస్ చేయాలి, అట్లీస్ట్ వీక్లీ వన్స్. అయితే మన బాడీలో యాంటీరియర్ చైన్ అండ్ పోస్టీరియర్ చైన్ అని ఉంటుంది. సింపుల్ పోస్టీరియర్ చైన్ అంటే హ్యామ్స్ట్రింగ్, గ్లూట్స్, బ్యాక్ లాట్స్, ఇలా బ్యాక్ సైడ్ ఉండే మజిల్స్ అన్నీ కూడా పోస్టీరియర్ చైన్ అంటారు. యాంటీరియర్ చైన్ అంటే మీకు తెలిసి ఉంటుంది, ఫ్రంట్ మజిల్స్, చెస్ట్, యాబ్స్, క్వాడ్స్, ఇలా యాంటీరియర్ చైన్. ఈ రెండు స్ట్రాంగ్గా, ఫ్లెక్సిబుల్గా ఉంటేనే మన బాడీ యాక్టివ్గా, ఫిట్గా, ఎలాంటి ఇంజురీ లేకుండా ఉంటుంది. సో దానికి సంబంధించి యాంటీరియర్ చైన్, పోస్టీరియర్ చైన్, టోటల్ బాడీ ఫ్లెక్సిబిలిటీ సంబంధించిన బెస్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్ ఈరోజు వీడియో చూద్దాం. ఈ వేరియేషన్ పోస్టీరియర్ చైన్ ని టార్గెట్ చేస్తుంది. బ్యాక్ తాలూకా ఫ్లెక్సిబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ వర్కౌట్. ఈ వేరియేషన్ యాంటీరియర్ చైన్ ని స్ట్రెచ్ చేస్తుంది, పోస్టీరియర్ చైన్ ని బెండ్ చేస్తుంది. ఫైనల్గా ఓవరాల్ బాడీ తాలూకా ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వేరియేషన్లో మన బాడీలో ఉన్న కంప్లీట్ సైడ్ మజిల్స్ అనేవి టార్గెట్ అవుతాయి. అగైన్ ఈ వేరియేషన్లో పోస్టీరియర్ చైన్ మజిల్స్ అనేవి టార్గెట్ అవుతాయి. హ్యామ్స్ట్రింగ్ అండ్ బ్యాక్ అనేవి స్ట్రెచ్ అవుతాయి. దీని ద్వారా మనకి జిమ్లో బ్యాక్ ఇంజురీస్ అనేవి ప్రివెంట్ అవుతాయి. ఈ వేరియేషన్లో మన కంప్లీట్ లోవర్ బాడీ టార్గెట్ అవుతుంది. నీస్ తాలూకా స్ట్రెంగ్త్, లోవర్ బాడీ తాలూకా ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది.
ఈ వేరియేషన్లో హిప్ తాలూకా జాయింట్ అండ్ మజిల్స్ అనేవి టార్గెట్ అవుతాయి. దీని ద్వారా మనకి ఏంటంటే హిప్లో ఉన్న ఇన్నర్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. హిప్ తాలూకా స్ట్రెంగ్త్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ వేరియేషన్లో బ్యాక్, హిప్ అండ్ కంప్లీట్ లోవర్ బాడీ టార్గెట్ అవుతుంది. మీరే అబ్జర్వ్ చేయొచ్చు, కంప్లీట్ బాడీ స్ట్రెచ్చింగ్ క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో గైస్, ఈ వర్కౌట్స్ మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేస్తే దీని తలకి రిజల్ట్ మీకే తెలుస్తుంది. సో ఎవరైతే నన్ను లాంగ్ బ్యాక్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి కొన్ని విషయాలు క్లియర్గా తెలుసు. నా వీడియోస్ అనేవి ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, హ్యూమన్ ఎనాటమీ, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్లో ఉంటుంది. సో నా ఈ వర్క్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. ఈ వీడియో పైన మీ తలకు ఒపీనియన్, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ప్లీజ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ krishhealth.fit. నెక్స్ట్ వీడియోలో మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ మేకింగ్ దోస్ క్రిష్ ఫిట్నెస్ గేమ్స్.